ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? శశి మనసును మార్చి దాన్ని దగ్గరకు చేసుకుంది. ఇప్పుడు పిల్లల్ని ఎరగా వేసి మెల్లిగా నిన్ను కూడా రాబట్టాలని చూస్తుందిరా. ఏయ్ సింధు, పిల్లలకి భలే ట్రైనింగ్ ఇచ్చావే. యష్ మనసు మార్చడం నీ వల్ల కాదని తెలిసి పిల్లల్ని ఉసిగొల్పుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? అలా చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. నేనెప్పుడూ కలిసి ఉండాలనే అనుకున్నాను. అది మీకు అర్థం కావట్లేదు. ఓహో, ఇది కూడా నాటకమే కదా. సరే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. నా కొడుకు మీద ప్రేముంటే నువ్వు ఇంట్లోకి ఎందుకు రాలేదే? ఇక్కడే ఎందుకు ఆగావు? అనవసరమైన విషయాలకు మాత్రం ఊపుకుంటూ ఈ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తావు కదే, ఇప్పుడెందుకు రాలేదు? అంటే నన్ను, నా కొడుకును సాధించాలనే కదా, నీ దగ్గరికి రప్పించాలనే కదా ఇక్కడ నిలబడ్డా? మాట్లాడవే. నానమ్మా, అలా అనుకున్నానమ్మా. మేమందరం కలిసే ఉంటాం. నాన్న, మనం అందరం కలిసే ఉందాం. రా నాన్న. రేయష్, నువ్వు ఈ ఇంటి గుమ్మం దాటి బయటికి అడుగు పెడితే మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. నీకు సింధు కావాలో నేను కావాలో ఆలోచించుకో. రిషి, శశి, మీ నాన్న మీతో లేకపోయినా మీరు మీ అమ్మతోనే ఉండాలి. మీ అమ్మ కోసం నేను మా అమ్మని బాధ పెట్టలేనురా. రిషి, శశి, మీ అమ్మ ఎలా ఆడిస్తే మీరలా భలే ఆడుతున్నారా? మీ మాటలతో మీ నాన్న మనసుని కదిలించి ఇక్కడి నుంచి తరలించుకుపోదామని వచ్చారు కదరా? ఏమన్నారు ఇందాక? మీ అమ్మ ఏమీ చెప్పదు అన్నారు కదా. అమ్మగా మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను తప్ప మీ నాన్నకి మిమ్మల్ని దూరం చేయాలని కాదు. మీ నాన్నకి ఇష్టమైతే అందరం కలిసి ఉండటం నాకు ఇష్టమే అని కదరా చెప్పారు అసలు. నేను అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను. మీ నాన్నని మీ నుండి దూరం చెయ్యాలని నేను అనుకోవడం లేదు. మీకిష్టమైతే మీ నాన్నతో కలిసి మీరు ఇక్కడే ఉండడం నాకు ఇష్టమే. అంతే తప్ప మా అమ్మతో కలిసి అందరం ఇక్కడే ఉందాం,
లేదా మీ ఇంట్లో ఉంటా అంటే మాత్రం నేను ఒప్పుకోను అసలా. ఏ ఎందుకు ఒప్పుకోరు? పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. ఏ మీ పిల్లలు మీతో కలిసి ఉండడం లేదా? మీకో న్యాయం, మీ మనవడు మనవరాలికి ఇంకో న్యాయమా? చూడండి, నేను గెలిచాను. పిల్లలతో పాటు యష్ కూడా ఇంకా నా భర్తే. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఇంట్లో ఉండే అధికారం నాకుంది. హే, అగ్రిమెంట్ ప్రకారం నువ్వు పిల్లల్ని గెలిచావు తప్ప మళ్ళీ కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కాదే. అది ఎన్నటికీ జరగదు. పిల్లలు, ఆఖరిసారి మళ్ళీ చెప్తున్నాను, మేమే కావాలంటే ఇక్కడే ఉండిపోండి, అమ్మే కావాలంటే దాంతోనే వెళ్ళిపోండి. పిల్లలు, మీరనుకున్న ప్రేమ ఈ ఇంట్లో మీకు దొరకదు. ఇక్కడ ఉండడం కూడా వృధానే. పదండమ్మా, వెళ్ళిపోదాం. హే, మళ్ళీ నీకు చెప్తున్నాను, నా మనవడు నా మనవరాలు అంటే నాకు ప్రాణం. నిన్ను మాత్రం జీవితంలో ఈ గుమ్మం తొక్కనివ్వను. ఇంత చెప్తున్నా ఇక్కడ నిలబడ్డావేంటే? వెళ్ళు. ఏం బాధపడకు. మీ అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదా. ఏం జరిగినా సరే చివరికి నీ కోరిక మేరకు మనందరం కలిసే ఉంటామమ్మా. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.